రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సెస్ సదన్లో ఇటీవల విద్యుత్ షాక్తో మరణించిన పోత్గల్కు చెందిన జంగ శ్రీనివాస్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ సెస్ పరిధిలో ప్రమాదాలను అరికట్టాలంటే ప్రైవేట్ వ్యక్తులచే పని చేయించరాదన్నారు. సెస్ వినియోగదారుల సమస్యలను తత్వరమే పరిష్కరించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని వెల్లడించారు. అనుభవం లేని వ్యక్తులచే కరెంటు పనులు చేయించుకున్నప్పుడు జరిగే ప్రమాదాల వల్ల మరణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, పోతుగల్ మాజీ సర్పంచ్ ద్యావతి పండరి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా హెల్పర్ వచ్చే వరకు వస్తాడు అని అన్నా కానీ వాళ్ళు ఎక్కి వేసుకోవడం జరుగుతుంది. అట్లాంటిది ఎందుకంటే మా సెస్ ఆఫీసులో అది దాని బాధ్యత తీసుకోదు. ఎందుకంటే మానవత్వంతో మా ఆఫీస్ నుండి ఇలా బాబుకు 5 లక్షల వాళ్ళ తల్లి గారికి అందజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ జెడ్పీటీసీ నర్సయ్య గారు, మా డైరెక్టర్ సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, అదేవిధంగా పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ బాపురావు గారు, పోతుగల్ మాజీ సర్పంచ్ పండరి గారు, పోతుగల్ గ్రామ పెద్దలందరికీ, మరి అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో జంగ శ్రీనివాస్ వారి తల్లిదండ్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ప్రమాదాలను చెప్పి రావు, మనకు మనమే ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దయచేసి కన్జ్యూమర్స్ అందరికీ తెలియజేదంటే, రైతులకు కన్జ్యూమర్స్కు అందరికీ తెలియజేదంటే, ప్రైవేటు వ్యక్తులతో ఎక్కడ కూడా కానీ పోల్ ఎక్కించుడు కానీ, ట్రాన్స్ఫరాలు ఎక్కించుడు కానీ, వాళ్ళతో ఫీజు వైర్లు వేసుడు కానీ అట్లాంటివి చేయకండి. సర్వీస్ వైర్లు కూడా మీరు చాలా లాంగ్గా ఉన్నాయి, అన్ని గ్రామాల్లో సెస్పడిలో ఉన్నాయి. అవన్నిటి కూడా రిమూవ్ చేసి ఖచ్చితంగా పోల్లు అవసరం ఉంటాయి. 1-2 పోల్లు డబ్బులు కట్టి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలను అరికట్టాలంటే మరి మనం అందరం జాగ్రత్తగా ఉండి అట్లాంటి ఎక్కడెక్కడైతే లాంగ్ స్పానల్గా ఉన్న కేబుల్ ఉంటాయో ఆ కేబుల్ అన్నిటి కూడా దాని స్థానాల్లో పోల్ వేసుకొని వైర్ ఉంచుకొని అక్కడ దగ్గర మోటార్కు దగ్గరగా ఉన్నట్టు సర్వీస్ వైర్ చూసుకోవాలి తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. రైతులు కూడా దయచేసి ఇక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు. ప్రైవేటు వ్యక్తులను ఎక్కడ కూడా పోల్ ఎక్కియడం కానీ, ఫీజు వైర్లు వేయడం కానీ మిగతా కార్యక్రమం కూడా చేయొద్దు. అదేవిధంగా జంగల్ ఏరియాలో కూడా చాలామంది ఏం చేస్తారంటే షికారు కోసం చుట్టూ వలలాగా వైర్లు వేయడం జరుగుతుంది. ఎవడైతే వైర్ వేస్తుండో ఆ వ్యక్తే దానికి బలి కావాల్సి వస్తుంది మర్చిపోయి. మరి అట్లాంటి వాటిని కూడా తీసుకొచ్చి మా ముందు పెడతారు. మాకు ప్రొవిజన్ లేదు. మాకు కమిషన్ ఇచ్చిన దాని ప్రకారమే మేము ఇవ్వడం జరుగుతుంది. 100కు 100% కరెంటు సెస్ ఆఫీస్ తప్పులు ఉంటేనే తప్ప మిగతా వాటికి ఇవ్వరాదు. కాబట్టి పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి దయచేసి చిన్న పిల్లగాళ్ళు కుటుంబాలు ప్రాబ్లంలో పడతారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైవేట్ వ్యక్తులు ఎక్కితే ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉండదు, లేనిపోని ఇస్తారు. మా స్టాఫ్ కూడా మేము ఏంటంటే సీరియస్గా వారికి కూడా చెప్పడం జరిగింది, వారింగ్ చేయడం కూడా జరిగింది. ఆ పోతుగల్ గ్రామంలో జరిగిన జంగా శ్రీనివాసుని ఎక్కించి ట్రాన్స్ఫర్ ఎల్సీ తీసుకోకుండా ఎక్కి పనిచేయడంతో దాని ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. వెంబడనే మాకు ఎప్పుడైతే జరిగిందో మాకు అక్కడ ఉన్న ఏహెచ్ అడిషనల్ హెల్పర్ మాకు ఒక అతను ఉన్నాడు. అతను చేసిన తప్పు కిందనే మేము పరిగణించి
వారిని సస్పెండ్ చేయడం జరిగింది. శాఖాపరంగా వారికి సస్పెండ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు మన ప్రాంతాలలో అన్ని గ్రామాలలో సర్పంచులు, పెద్దలు, అవగాహన ఉన్న వాళ్ళు